అందరికీ నమస్కారం. తెలుగు పదాలు కొన్ని కుడివైపు నుండి ఎడమవైపు చదివినా, ఎడమవైపు నుండి కుడివైపు చదివినా ఒకేలా ఉంటాయి. ఇవి ఈ కాలం పిల్లలకు అంతగా తెలియకపోవచ్చు. ఉదాహరణకు వికట కవి. చూడండి, ఈ పదం కుడి నుంచి చదివినా, ఎడమ నుంచి చదివినా ఒకటే వస్తుంది. వికట కవి అని ఎవరిని అంటాం? తెనాలి రామకృష్ణుని వికట కవి అంటారు. గంగా అంటే జలం, నీళ్లు, నది. ఎటు చదివినా ఇది ఒకటే అర్థం వస్తుంది. కనుక ఈ పదాన్ని మనం ఎక్కువగా కనుక ఇప్పుడు మొత్తంగా చెప్పేది ఏంటంటే లాంటి వాక్యాలలో వాడుతూ ఉంటాము. అలాగే కిటికీ. కిటికీ అంటే మనందరికీ తెలిసిందే. కునుకు, అలసిపోయినప్పుడు నిద్రపో అని చెప్పడానికి ఒక్కొక్కసారి ఒక కునుకు తీ అంటుంటారు. అంటే కాసేపు నిద్రపో అని అర్థం. పులుపు, చేపల పులుసులో పులుపు ఎక్కువైంది, సాంబారులో పులుపు ఎక్కువైంది, ఇలాంటి సమయాల్లో వాడుతూ ఉంటారు.